ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము కార్తీక మాసంలో శివుడిని మనం సహజంగా ప్రార్థిస్తుంటాము, అభిషేకాలు చేస్తూ ఉంటాము. మరి ఆ కార్తీక మాసంలో మరి ఈ దీపాలు గనక వెలిగిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయి. ప్రధానంగా సుఖ సంతోషాలు అనేవి ఇంపార్టెంట్. మరి సిరి సంపదలు వచ్చాయంటే సుఖ సంతోషాలు, యథార్థంగా ఆనందము, ఆరోగ్యము ఇవన్నీ మరి మనకి అవసరము. కార్తీక మాసంలో తప్పనిసరిగా ఈ దీపారాధన, ఈ దీపాలు వెలిగించటము అనంటే కార్తీక మాసంలో వచ్చే శని ఆదివారాలు, ప్రధానంగా శని ఆదివారాల్లో ఉత్తర దిశలో సహజంగా మనము ఒత్తులు అనేవి వెలిగిస్తాము, వెలిగించి తూర్పు దిశ వైపే పెడతాము. కానీ ఇక్కడ ఏమిటి అనంటే ఉత్తరం వైపు కూడా తిరిగి చూస్తూ ఉంటే ఒత్తులు అంటే సహజంగా ఏం చేస్తామంటే ఉత్తరం వైపు, తూర్పు వైపు, మధ్యలో ఈశాన్యం వస్తుంది. ఉత్తరానికి తూర్పుకి మధ్య ఈశాన్యం ఉంటుంది. ఈశాన్యం వైపు కూడా ఒక ఒత్తి పెడతాం. ఈశాన్యం ఏంటి? ఐశ్వర్యవంతులు అవుతారు, ఆయుష్మంతులు అవుతారు. అందుకని మ్యాక్సిమం ఈ విధంగానే అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. అటు పశ్చిమం వైపు కానీ దక్షిణం వైపు కానీ చూడకూడదు. ఒత్తులు ఎప్పుడూ కూడా పశ్చిమము దక్షిణం వైపు చూడకూడదు. శుభానికి వెలిగించేటువంటి దీపారాధన అనేటువంటిది మాత్రం తప్పనిసరిగా తూర్పు చూస్తుంటాయి లేదా ఉత్తరం వైపు చూస్తుంటాయి. మధ్యలో ఈశాన్య భాగం ఉంటుంది. ఈశాన్యం ఐశ్వర్యవంతులు, ఆయుష్మంతులు అవుతారు నాన్న. అలా వెలిగించటం అనేది ఉంటుంది. ఆ విధంగా చేయటం వలన యథార్థంగా మరి వాళ్ళకి వ్యాపారం అనేది చేసే వాళ్ళకి వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది. అలాగే కుబేరుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కూడా చేకూరుతాయి. మనకెప్పుడు కూడా కుబేరుడు అనుగ్రహం అనేది కూడా ఇంపార్టెంట్. అందుకే శ్రీచక్రం అన్న దైవిక వస్తువుతో పాటుగా లోపల పేపర్లో ఒక మంత్రం అనేది ఉంటుంది. ఆ మంత్రాన్ని 108 సార్లు చదవమని చెప్తూ ఉంటాను. ఎప్పుడు కూడా ప్రతిరోజు 108 సార్లు చదవండి, అపర కుబేరుడు అవుతారు. యథార్థం ఇది. ఎప్పుడు కూడా కొంతకాలం చదవాలి. తీసుకొని ఏదో 2 నెలలు 3 నెలలు నాకు చదివి నేను ఇంకా అవ్వలేదు, ఇంకా నాకు కలిసి రాలేదు, దయచేసి అనుకోదు. కానీ అమ్మవారి దేవల్ల తీసుకున్నటువంటి వాళ్ళు వారం 10 రోజుల్లోనే ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అమ్మాయి వివాహం జరిగిందమ్మా అని, మంచి ఉద్యోగం వచ్చింది అని విషయం కావచ్చు, సొంత ఇల్లు కట్టుకున్నాము అని. కానీ ఇలాంటి పాజిటివ్ రిజల్ట్స్ చాలా వినడం జరిగింది. కాకపోతే నేను తెలియచేసేది తప్పనిసరిగా మరి ఈ వారాల్లో కూడా శని ఆదివారాల్లో కూడా ఉత్తర దిశలో నేతితో దీపం వెలిగిస్తే డెఫినెట్గా అపర కుబేరుడవుతారు. వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి.